ఓహో ఏమి నాటికలు బాబు. పాపం దీనంగా కూర్చుంది మా మామగారు, వెనకాల ఉన్న మామగారు, పెద్దమ్మగారు. నాటికలన్నీ పోనీ అంటండి రోజు. ఇలా సీరియల్ జనంలాగా అంటున్నారని నీకు భగవంతుడు భక్తులు చూడండి. మన భగవంతుడి సన్నిధానములో మన గాలిదేవరా సత్యకొండ గారు వారి స్వామిని నమ్మిన వారే పరం భక్తులండి. ఇక్కడ స్వామి సేవ జరుగుతుంది. కలిగి ఉన్న కట్టాది ఇవ్వాలి. ఏమిస్తే భగవంతుడికి ముడుతుందని ఒడ్డు కాసుల వాడిని 101 రూపాయలు సమర్పించారు. ఆయనకు ఆరోగ్యం ఇవ్వాలి, సిరి సంపదలు ఇవ్వాలి, బాగు భాగ్యాలు ఇవ్వాలి అనుకున్న పనులు జరిపి ఆ ఏడుకొండల వాడు మంగాదేవి వారి కుటుంబాన్ని కాపాడు రక్షించుగాక. వాసుదేవా నాటికలన్నీ పోనీ అంటే కాదురా బాబు. నాయన అయితే నాయన ఏడుకొండల వాడు జన్మించున్నాడు. ఎలాగంటే దేవతలందరూ బయలుదేరారు, మన మానవులు బయలుదేరారు. వెళ్ళి శ్రీకృష్ణ భగవాను అడిగారు, ఓ శ్రీకృష్ణ కలియాగం మొదలైపోయింది, పాపాలు పెరిగిపోతున్నాయి, నువ్వు అవతారం మారమన్నారు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు శ్రీ శ్రీ తిరుపతి వెంకన్న బాబు కింద మారుతున్నాడు. ఎలాగ నాయన స్వామి జనమ వారు స్వామి జనమారు జనమాలయ్యారయ్యా భూలోకమందయ్యా పుట్టుతున్నారు. జన్మించగానే అయ్యా భూదేవే అంతారే అలకే ముగ్గులవునురా, ఆకాశమంతారే అందమవుతుందారే ఆకాశమంతారే అందమయ్యారు. ఉయ్యాలో బాలురా గోవిందన్నారు. అన్నారు తెలిసి తెలియని వారు కూడా ఉడికి దండాలు పెడుతున్నారు. ఆ ఊళ్ళో ఆడవారు అనుకుంటున్నారు, ఏమమ్మా చిన్నక్క, ఏమమ్మా పెద్దక్క, అక్క పేరిందే వదిలికే బాలుడు చిన్నక్క ఏవే అయ్యో ఏడుగుండ వాడు జన్మించేడట. చూసొద్దామే ఇల్లొద్దామేటే ఎంకయ్యమ్మక్కయ్య కదా ఎంకమ్మక్కయ్య అక్కలందరూ రొక్కలుగా కూడి ముందుగారి బేటకి వచ్చారండి. అద్దాల బాలు ఎరుపుతురాడారు. భగవంతుడి